పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ భవదీయుడు బంతిపూలు. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు భవదీయుడు బంతిపూలు. సింగరాజు రామచంద్రమూర్తి. భయపడ్డవాడి ముఖంలా చీకటి తెల్లబోతూ ఉంది. దానికి పట్టిన గతే తనకు పడుతుందన్న శంకతో పొగమంచు చెదిరిపోతోంది. దూరం నుంచి హరిదాసు భజనలు లీలగా వినపడుతున్నాయి. తెల్లవారుతోంది. మాకు నీళ్లు పట్టరే అని ఆవుదుడలు అంబా అని గొంతు చించుకుంటున్నాయి. నోట్లో పుల్లలు పెట్టుకుని నేను మా బావమరిది ఊరి బయటికి బయలుదేరాం. చలపతి నాకు అసలు బావమరిది కాదు, మా వసంతకు పెనతండ్రి కొడుకు. ఇద్దరు జమాజట్టిలాంటి మగాళ్లు రోడ్డున పడి వస్తుంటే ఇళ్ల ముందు పేడ నీళ్లు చల్లి ముగ్గులు పెడుతున్న ఆడంగులు గబ్బుకున్న ఇళ్లల్లోకి దూరిపోతున్నారు. చిన్నతనం నుంచి బస్తీలో పెరిగిన నాకు ఈ పల్లె వాతావరణం కొత్త అవటం వలన మమ్మల్ని చూడగానే పని వదిలి పారిపోతున్న ఆడవాళ్లను చూసి తప్పు చేసినట్టు అనిపించింది. కాని అంతలోనే అలా లోపలికి వెళ్లిన వాళ్లు తలుపుచాట్నుంచి బయటకి తొంగి చూస్తుంటే నవ్వొచ్చింది. పెదనాయుడు ఇంటి ముందు వాళ్లమ్మాయి గొబ్బెళ్లు పెడుతూ మేం రావడం కూడా గమనించలేదు కాబోలు. పారిపోకుండా తన పనిలోనే నిమగ్నురాలై ఉంది. నేనెరిగినంతవరకు మా ఇంట్లో గొబ్బెళ్లు పెట్టడం అలవాట్లేదు. మా అక్కయ్యలంతా నవనాగరికులవటం వలన వాళ్లకు పేడ ముట్టటం నామోషి. మా అమ్మకు మటుకు ఇటువంటివి చాలా సరదా. వాళ్ల ద్వారా తన సరదాను తీర్చుకునేందుకు ప్రయత్నించి విఫరురాలై ఇంటి ప్రక్కనున్న ఆడపిల్లల్ని పిలిచి ముగ్గులు వేయించి గొబ్బెళ్లు పెట్టించేది. నాకు కొంత ఆవిడ పోలిక వచ్చింది అభిరుచుల్లో. బంతిపూల రథంలో ఉన్న నాయుడు కూతురు కూర్చుని గొబ్బెళ్ల మీద బంతిపూలు గుచ్చుతుంటే ఆ అమ్మాయి కుచ్చుల జడ ముందుకు పడి నేలమీద నాట్యం చేస్తోంది. పరికిణీ చుట్టూ రత్న కంబళ్లా పరుచుకుంది. Sample complete. Ready to continue?